శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దేవస్థానం అనగానే దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం మనందరికీ తెలుసు. మనం ప్రపంచవ్యాప్తంగా చాలా పురాతనమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయానికి సంబంధించి అసలు రాముడు అనగానే గుర్తొచ్చేది భద్రాచలం రాముడు. ఆయన్ని భద్రాద్రి రాముడని, భద్రాచల రాముడని ఇలా మనం కొలుస్తూ ఉంటాము. అయితే రామచంద్ర స్వామి వారి దేవాలయాలు ఎన్నో చోట్ల ఎక్కడెక్కడో నిర్మితమవుతుంటాయి. చాలా సంతోషం. అలాంటి దేవాలయాలు ఎక్కడ కూడా చాలా దేవాలయాలు, వేల దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా కానీ ఇండియాలో కానీ ఇక్కడ ఎక్కడైనా మన దగ్గర ఉన్న ప్రదేశాల్లో కానీ ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో మేము ఎందుకు అంటే నేను ఈరోజు మాకు ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఒక కరపత్రము అది పట్టుకొని వచ్చారు ఈరోజు ఉదయం. ఆ కరపత్రంలో చూడంగానే మాకు అనిపించింది భద్రాద్రి రాముడు అని. ఇక్కడ ఎవరైనా సరే నాకు తెలిసి భద్రాద్రి రాముడు అనగానే ఎవరు అనుకుంటారండి? జనరల్లీ భద్రాచల రాముడనే అనుకుంటాం మనం. అయితే భద్రాచలంలో ఈ రాముడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందున్నారు. మన కళ్యాణానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మన కళ్యాణానికి అన్ని చోట్ల కళ్యాణాలు జరుపుకుంటారు. ఒక్కొక్కరిది ఒక వ్యవస్థ, దాని గురించి నెక్స్ట్ అర్చకులు వివరిస్తారు. కానీ ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వ్యవస్థ కలిగినటువంటి దేవాలయం మన భద్రాద్రి రామాలయం. భద్రాద్రి కళ్యాణం మనందరికీ తెలుసు. సంవత్సరంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని మనము ప్రతి ఏటా జరుపుకుంటాం మనం. అలాగే పట్టాభిషేకం, ఇవి ఎక్కడా లేని వ్యవస్థలో లేనంత బాగా జరుపుకుంటాం మనం. చాలా చోట్ల అంటే చాలా పెద్దగా ఇంకో చోట కూడా జరపవచ్చు, కానీ ప్రత్యేకత ఉంది మన భద్రాచల రామచంద్ర స్వామి వారికి. అలాంటి దేవాలయానికి సంబంధించి సరే, ఇది ఒక ఖగోళ యాత్ర అని ఒక నెల కిందట మనకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఖగోళ యాత్ర అని మా ప్రధాన అర్చకుల వారు కూడా ఒక లీవ్ లెటర్ మనకు హెడ్ ఆఫీస్ అంటే మన పర్మిషన్ కోసం పెట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి మీకు లీవులు చూసి దాని ప్రకారంగా ప్రైవేట్గా అంటే సెలవును వ్యక్తిగత సెలవుపై పెట్టుకోవడం జరిగింది. మేము వారికి సెలవును కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ ఇచ్చాము. ఆ కండిషన్స్ ఒక్కసారి మా ఏయూ గారు చెప్తారు. ఈ ఖగోళ యాత్ర నిమిత్తం ఈ దేవస్థాన ప్రధాన అర్చకులైన శ్రీ పొడిచేటి సీతారామానుజాచార్యుల ప్రధాన అర్చకుల వారికి, శ్రీ పొడిచేటి తిరుమల వెంకట సీతారామ అర్చకుల వారికి ఆగస్టు 7వ తారీఖు నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు వ్యక్తిగత సెలవుగా సంపాదిత సెలవు మంజూరు చేశాం. ఈ సంపాదిత సెలవులు మంజూరు చేసిన సందర్భంలో వారికి కొన్ని సూచనలు కూడా చేశాం. ఖగోళ యాత్ర సందర్భంగా ఖగోళ యాత్రలో జరుగు వైదిక కార్యక్రమాలకు దేవస్థానం భద్రాచలం పేరున ఎటువంటి వ్యాఖ్యానాలు కానీ ఉపన్యాసములు, పూజలు, హోమాలు, కళ్యాణాలు మరియు పట్టాభిషేకం ఇతర వైదిక కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా నిర్వహించరాదని ఆదేశించాం. అదేవిధంగా ఇదే విషయంలో లిఖితపూర్వకంగా కానీ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఆడియో వీడియోల ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ దేవస్థానం దృష్టికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా వారికి వివరించడం జరిగింది. ఈ కండిషన్ మీద ఖగోళ యాత్రలో పాల్గొనటకు వారిని అనుమతించడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైనా ఈ ఖగోళ యాత్ర విషయంలో లోకాయుక్తలో కానీ వివిధ కోర్టు కేసుల్లో కానీ ఏ కేసులైనా కోర్టు కేసులు దాఖలు కాబడినట్లయితే వీరిని రెస్పాండెంట్స్గా చేస్తూ కోర్టు కేసుల్లో కూడా వారు బాధ్యత వహించాలనే కండిషన్ మీద కూడా ఖగోళ యాత్రను అనుమతించడం జరిగింది. తదుపరి విషయం మా యువ మేడం చెప్తారు. ఈ విధంగా వ్యక్తిగత సెలవుపై మేము కూడా ఆ ఖగోళ యాత్ర పాల్గొనేందుకు మన దేవస్థానం తరఫు నుంచి ఇద్దరు ప్రధానార్చకులు వారి కుమారుడైనటువంటి సీతారాం గారిని మనం సెలవు ఇవ్వడం జరిగింది. వారు వెళ్ళారు, ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నారు. చివరగా 17వ తారీఖు భద్రాద్రిలో కళ్యాణం అని చెప్తూ ఇక్కడికి వచ్చారు. అది కూడా ఈరోజు ఉదయం కనబడినప్పుడు కూడా మేము చెప్పాము, ఎక్కడ కూడా సీతారామచంద్ర స్వామి అనే పేరు లేదా భద్రాద్రి రాముడు అనే పేరు ఉపయోగించదని చెప్పడం జరిగింది. పక్కన ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి కొంతమంది మన దగ్గర ఉన్నటువంటి అర్చక స్వాములు, ఇక్కడ దగ్గరలో ఉన్న రఘుభవాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు
కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ప్రైవేట్ కార్యక్రమం, మాకేం ఎటువంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే ఒకటే, రాముడి పేరు ఎక్కడన్నా రాముడు అనుకోవచ్చు, కానీ భద్రాద్రి రామ అంటేనే మనకు గుర్తొచ్చేది భద్రాచల రాముడు మాత్రమే అని మేము ప్రత్యేకంగా, అది కాకుండా వారు ఇచ్చినటువంటి పాంప్లెట్ ఏదైతే ఇచ్చారో దాంట్లో కూడా క్లియర్గా ఏం రాశారు, ఆ పాంప్లెట్లో ఫస్ట్ లైన్ ఒకసారి చూడవచ్చు. అమెరికాలో అట్లాంటాలో నిర్మాణం అవుతున్న శ్రీ భద్రాద్రి రామాలయం తరపున బిహాఫ్ ఆఫ్ ది టెంపుల్, అంటే దీని ఉద్దేశం మేమే ఆ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసేది మేమే, దేవస్థానం అనే ఉద్దేశం వచ్చేలా, ప్లస్ భద్రాద్రి సీతారాముల వారి శాంతి కళ్యాణాలు నిర్వహించబడుతున్నాయని కూడా ఇచ్చారు. అసలు టెంపుల్కి కానీ వీటికి కానీ వారు చేసే వాటికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఒకసారి ఈ విషయం మేడం గారు ఈ విధంగా ప్రత్యేకంగా మన దేవాలయాన్ని మెన్షన్ చేయడం, ఆ మెన్షన్ చేసిన దాన్ని వారు ఇక్కడికి వచ్చి కళ్యాణం జరుపుకుంటూ నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. ఉదయం నేను వారిని అడిగాను, మీరు జరుపుకున్నా పర్వాలేదండి, కళ్యాణం చేసుకుంటున్నా తప్పులేదు, కానీ భద్రాద్రి రామ సీతారామ అనే పేరును అలా చేయకూడదు. మీ సంస్థతో కానీ మీరు కట్టే దేవాలయంతో కానీ ఈ భద్రాద్రి రామచంద్ర స్వామి వారి సీతారామచంద్ర స్వామి వారి టెంపుల్కి ఎటువంటి సంబంధం లేదు కదా, మరి మీరు ఆ పేరు పెట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను మిస్గైడ్ చేసినట్టు అవుతుంది కదండి. మరి మీరు మమ్మల్ని ఆహ్వానిస్తే ఇదే ఊర్లోకి వచ్చి ఇక్కడే కళ్యాణం చేస్తూ ప్రైవేట్ కళ్యాణ మండపంలో వాళ్ళు కూడా వచ్చారు, కళ్యాణ మండపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాలని వచ్చారు, వారిని అడగడం జరిగింది. నేను మరి భద్రాద్రి రామ అని పిలిస్తే మేము ఎట్లా వస్తామండి, మేము భద్రాద్రి రామ అనేది మేము మా టెంపుల్స్ తరఫున చేస్తున్నాం అనుకుంటారు లోకల్లో ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ. మరి ఆ భద్రాద్రి అనే దాని మీద మీరు అలా తప్పండి, ఆ భద్రాద్రి అనే ఒక పదాన్ని తొలగించండి అని అడగడం కూడా జరిగింది వాళ్ళని. నేను ప్రత్యక్షంగా పద్మనాభాచార్యుల వారిని నేను ప్రత్యక్షంగా మాట్లాడడం కూడా జరిగింది. ఈ టైంలో మా కమిషనర్ గారు కూడా ఫోన్ చేస్తే వెంటనే మేము ఈ విషయాన్ని వారికి పంపించడం జరిగింది. ఈ లింక్, ఈ పేపర్స్ అన్ని కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి అని వారి నుంచి కూడా నాకు సూచనలు వచ్చాయి. అయితే ఇక్కడ కళ్యాణం ఎవరైనా జరుపుకోవచ్చు, ఎక్కడైనా జరుపుకోవచ్చు, కానీ భద్రాద్రి రాముడు అనేది అంటే ఎవరికైనా మిస్గైడ్ అయిపోతారు. భద్రాద్రి అనే పేరు మాత్రం మీరు పెట్టుకోవడం అదొకటే కాకుండా, రెండో విషయం ఏంటంటే వారు ప్రపంచవ్యాప్తంగా కళ్యాణాలు చేస్తే ఎన్నో డొనేషన్స్ అంటే విరాళాలను కూడా వాళ్ళు స్వీకరిస్తున్నారు. సరే, మన మూల విరాట్ బొమ్మ మీ అందరికీ తెలుసు, ఇక్కడ నేను మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు. మన ఆ యొక్క బొమ్మ చూడండి, మీరందరూ చూడండి, మన స్వామి వారిది. అంటే అది విగ్రహాలు కళ్యాణ ఉత్సవమూర్తులకు ఇది చూడగానే మనందరికీ గుర్తొచ్చేది మీకు తెలుసు, మన సీతారామచంద్ర స్వామి అని. సరే, దాని కింద క్లియర్గా మీకు $20,000 డాలర్స్, $20,000 వాళ్ళు గోల్డ్ అని, సిల్వర్ అని, కాపర్ అని, బ్రాంజ్ అని ఏవో పెట్టారు కార్యక్రమం. ఇది కమర్షియల్గా వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు. అసలు మా భద్రాచల దేవస్థానానికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ ఖగోళ యాత్ర కానీ అక్కడ కట్టిన ఆలయం కానీ. అయితే ఇదే గత 2 నెలల కిందట, 2-2.5 నెలల కిందట మనకు భద్రాచలం స్వామి తరఫున 2 కళ్యాణాలు అమెరికాలో జరుపుకోవడం జరిగింది. అలా జరుపుకున్నప్పుడు మా కమిషనర్ గారు కూడా వెళ్ళారు. కమిషనర్ గారు వెళ్ళిన దగ్గర అక్కడ స్టేజ్ పైన ముందు రోజు అందులో ఒక అర్చక స్వామి, అంటే ఆయన సేమ్ పద్మనాభ స్వామి వారు అనుకుంటాను, అర్చకుడే అనుకుంటాను, వారు ఏం చేశారంటే నెక్స్ట్ టైం ఇంకా భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణాలన్నీ కూడా మేమే చేసేస్తాం అని చెప్పుకోవడం జరిగింది ఆ స్టేజ్ మీద. అలా చెప్పడం వల్ల ఏమైందంటే అందులో విన్న వాళ్ళు మనకు కాల్ చేయడం జరిగింది, అదేంటండి భద్రాచల రాముడు అంటే భద్రాచలం దేవస్థానం వాళ్ళే నిర్వహించాలి కదా, మరి వారు నెక్స్ట్ కళ్యాణాలు అమెరికాలో ఎప్పుడు చెప్పినా మమ్మల్ని పిలవండి అని వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చినట్టుగా చెప్పుకోవడం జరిగింది స్టేజ్ మీద. సరే, అది ఆయన మాట్లాడుతూ చెప్పారు. అందులోంచి USA వాళ్ళే మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది, లేదంటే మీరు ఏమన్నా క్లిప్పింగ్స్ అవి పంపిస్తే మేము లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మా సార్కి కూడా మేము కమిషనర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ ఖగోళ యాత్రకు జనరల్గా ఏదైతే లీవ్ పెట్టుకున్నారో ఆ లీవ్ కూడా ఇచ్చామో, వాళ్ళు వెళ్ళారు. అయితే ఇక్కడ ఎక్కడ మిస్గైడ్ అవుతారంటే
మా అర్చకుల్ని తీసుకెళ్ళారు. ప్రతి కళ్యాణంలో కూడా మా అర్చకులు ఉన్నారు. సరే వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళారు, వాళ్ళ మీద మేము వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి ఏంటనేది మేము రేపు పొద్దున అది నిజంగా దేవస్థానానికి సంబంధించింది ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అది పై అధికారులకు తెలియజేస్తాము, ప్రభుత్వానికి పంపిస్తాము. ప్రస్తుతం ఏంటంటే మా కంటెన్షన్ ఏంటంటే మాకు ఆ దేవస్థానం పేరు భద్రాద్రి అని తొలగించమని మేము అడుగుతున్నాం. లేదా మీరు చేసే ఏ కార్యక్రమాలకు కూడా మాకు సంబంధం లేదు. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారు పురాతనమైనటువంటి దేవాలయము. ఈ దేవస్థానానికి సంబంధించి ఎటువంటి పూజలు వేరే వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడ కూడా జరపట్లేదు. మా కళ్యాణం అంటేనే మన ప్రచారథంతో వెళ్తాము, లేదా మన కళ్యాణం ఇక్కడ జరుపుకున్నట్టయితే ప్రచారథంతో వెళ్తాము, లేదా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి దేవస్థానం తరఫునే దేవస్థానం అర్చకులు అందరూ కలిపి నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి అలిగేషన్స్ లోకాయుక్త ఇంతకుముందు కోర్టులలో చాలా ఉన్నాయి. అవన్నింటినీ ఎదుర్కొంటున్న సమయంలో మొన్న రీసెంట్గా కళ్యాణం వస్తే కూడా మేము చాలా కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ తరఫున స్ట్రిక్ట్గా కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్లకు 2 అర్చకులు మన తరఫున పంపించడం జరిగింది. ఎటువంటి అలిగేషన్స్ లేకుండా ఆ కళ్యాణాలు 2 చేసినప్పటికీ కూడా మన దేవస్థానానికి ఫండ్ ఏ విధంగా రావాలో ఉండి ద్వారా కానీ, తర్వాత విరాళాలు అక్కడ ఉన్నటువంటి డాలర్స్ రూపంలో కానీ, లేదా మన ఇండియన్ రూపీస్లో కానీ అన్ని విధాలుగా కళ్యాణానికి ఇంత ఫీజు అని కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగి వాళ్ళ నియమ నిబంధనలు పెట్టి పంపించాము. దాదాపు 2 కళ్యాణాలకు 17 లక్షల వరకు మనకు వచ్చింది ఆదాయం. స్వామివారికి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా మేము ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఏమేమి జరిపిండ్రు, ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది క్లారిటీగా పెట్టడం జరిగింది. మేము అంటే కోర్టు కేసులు ఎదుర్కోవడం, విమర్శలు ఎదుర్కోవడం కూడా జాగ్రత్తగా పంపించడం. స్వామివారి కళ్యాణం చేయడం ఏంటంటే భక్తి ప్రచారం కోసం, ప్రమోట్ చేయడం కోసం, రామనామ భక్తి ప్రచారం కోసం మనం పంపిస్తున్నాం. ఇది వివాదాలు కాకుండా మంచి ఉద్దేశంతో చేయాలని చూస్తున్నాం. ఇది ఒక కమర్షియల్గా కాదు, ఒక వ్యవస్థని ఇమిటేట్ చేస్తూ ఇంకొకరు ఆదాయాన్ని పొందే మార్గంగా పొందుపరచుకోకూడదు అనేది మా ఉద్దేశము. దీనిపైన నా వరకు అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్లో ఏమైతే ఉన్నాయో దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాము. తర్వాత వారిని ప్రత్యక్షంగా కూడా కోరడం జరిగింది. ఆ మాటల మధ్యలో ఆయన ఏమంటారంటే, మరి మీరు డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారండి, మరి పేరు పెట్టుకొని చేస్తున్నారు, మరి డబ్బులు ఎందుకు అంటే వారు ఏమంటున్నారంటే, మరి మేము కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు చాలా ఖర్చులు అవుతాయి కదా, మరి మేము అందుకే మేము ఇవి కలెక్ట్ చేస్తున్నాము అంటున్నారు. దానికి మాకు సంబంధం లేదండి. ఈ సీతారామచంద్ర స్వామి వారికి ఎటువంటి ఖగోళ యాత్రకు కానీ భద్రాచలం కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా భద్రాద్రి రామ అనే పేరుతో ఉన్నటువంటి దేవాలయాలు, శ్రీరామ భద్రాద్రి శ్రీరామ అనే దేవాలయాలకు ఎటువంటి వాటికి కూడా మన దేవస్థానానికి సంబంధం లేదని మీకు క్లారిటీ ఇవ్వడం కోసం మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ 17వ తారీఖు కూడా కళ్యాణం జరుగుతుంది. మరి సేమ్ అబ్జిత లగ్నం అంటే అది అందరూ పెట్టుకోవచ్చు, కళ్యాణం అంటే అందరూ చేసుకోవచ్చు. కానీ భద్రాద్రి శ్రీరామ అని మేము కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నాము. అందులో మీరు చూస్తున్నారు, ఫోటో కూడా చూస్తున్నారు మీరు క్లియర్గా. ఇది ఖచ్చితంగా మన స్వామివారిదే వేస్తున్నారు. ఒకవేళ రెప్లికా కట్టినా కూడా అక్కడ కట్టినంత వరకు చేసుకోవచ్చు, పూజలు నిర్వహించుకోవచ్చు. కానీ ఈ పేరుని వెబ్సైట్లో పెట్టుకొని ఈ విధంగా కనెక్ట్ చేయడం కూడా తప్పుగా భావిస్తున్నాము, ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మా ఇక్కడ అందరూ కూడా ప్రధాన అర్చకుడితో సహా అందరూ ఉన్నారు, వారు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తారు. జై శ్రీ. అయితే దానికి మన దేవస్థానం ఎటువంటి సంబంధం లేదండి. తర్వాత రేపు శాంతి కళ్యాణ్ అది దానికి కూడా మనకి సంబంధం దేవస్థానానికి. ఈ ఫండ్స్ కలెక్షన్ అది కూడా మనకి ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేస్తున్నాం. జై శ్రీ. ఖగోళ యాత్ర సందర్భంగా జరిగేటువంటి కళ్యాణాల్లోనూ లేదా అట్లాంటికాలో వాళ్ళు రామాలయ నిర్మాణం చేసుకునేదానికి గాను అక్కడ ఉండేటువంటి మూర్తులు ఏ విధమైనటువంటి మూర్తులను పెట్టుకోవాలో వారికి ఒక అవగాహన ఉంటుంది. ఆ విధమైన మూర్తులను పెట్టి వారి కార్యాలయంలో కానీ ఇటువంటి కానీ తయారు చేసుకొని ఆ ప్రచార నిమిత్తంగా కూడా ఆ మూర్తులను పెట్టుకోవాలి తప్ప కేవలం భద్రాచలం ఉండే రామచంద్రమూర్తిని పెట్టుకోవడం అనేది అభ్యంతరకరంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగువారి ఇలవెలుపు భద్రాచల రామచంద్రమూర్తి భద్రాచలంలో వెలిసినటువంటి తీరుతెన్నులు పురాణపరంగా ఎలా ఉన్నప్పటికీ కూడా మనకి ఇతరత్ర మనం చూసినట్లయితే భద్రాచలానికి పోలినటువంటి మూర్తులు కలిగినటువంటి ఆలయాలు మనకి చాలా చోట్ల మనకి దర్శనమిస్తున్నాయి. చతుర్భుజ నామరూపంతో ఉన్నటువంటివి
అయితే వారెవరూ కూడా ఈ ఆలయం పేరు పెట్టుకోకుండా, అంటే భద్రాద్రి అనేటువంటి పేరు ఉపయోగించుకోకుండా ఆలయాలు నిర్మించుకోవడం జరిగింది. నిర్మించడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని మీకు తెలియజేస్తూ తెలుసుకున్నాను. 25,000 ఏదైతే చూపిస్తున్నారో స్పాన్సర్ చేయడానికి ఒకటిగా దానికి టైటిల్ స్పాన్సర్ అని, సిల్వర్ అని, డైమండ్ అని, ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా గోల్డ్ అని పెట్టుకొని ఒక్కొక్క చోట $20,000, ఒక చోట $20,000, ఒక చోట $15,000, $10,000, $5,000, ఒక్కొక్క దానికి ఒక రేట్ పెట్టారు. ఈ యాత్ర కూడా స్పాన్సర్ పెట్టుకున్నారు. సరే, ఏవి జరుపుకున్నా పర్వాలేదు, వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ వ్యక్తిగతమైన విషయం. కానీ భద్రాద్రి రామ సీతారామ, భద్రాద్రి సీతారామ, వీటి మీద మాత్రమే మాకు అబ్జెక్షన్. మేము ఆ టైటిల్ను పొద్దున అడగడం జరిగింది. వారు ఏమన్నారంటే, మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు కదా తిరుపతిలాగా అన్నారు. నేను అన్నాను, పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి అంటున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి అని టీటీడీ వారి వెంకటేశ్వర స్వామి అనట్లేదు. అట్లాగా మన దేవాలయాన్ని పేరు ఉపయోగించుకోకుండా వారు ఏ రూపంలో పూజించుకున్నా మాకేం అబ్జెక్షన్ లేదు. మనం అందరము హిందూ మత ధర్మ ప్రచారం కోసం పోతున్నాము. అందులో కొన్ని ప్రాచీన దేవాలయాలకు, ఎంతో పెద్ద దేవాలయాలు అన్నీ కూడా వాటిని కాపాడుకోవాలి, వాళ్ళ ఆవశ్యకతను గుర్తించి మన రక్షించుకోవాలనే ఉద్దేశంతో హిందూ ధర్మ మత ప్రచారకులు అందరూ కూడా దీనికి వచ్చేటువంటి పెద్ద పెద్ద స్వాములు కానీ, వాళ్ళ పీఠాధిపతులు కానీ ఒక్కొక్క దేవాలయం గురించి వారి విశిష్టత తెలియజేయడం జరిగింది. అలా కాకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపం, తిరుపతిని కూడా ఇంకో దగ్గర కట్టేసి తిరుపతి దేవాలయం అనట్లేదు. మీకు తెలుసు, అమరావతిలో కూడా కట్టారు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. వారి సంస్థనే అది. కానీ ఆ పేర్లు డిఫరెంట్. ఇంకా మీకు కూడా తెలుసు, టీటీడీ పేరు మీద కూడా తిరుమల తిరుపతి అనేది టీటీడీ పేరు మీద కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఒక వ్యవస్థ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అట్లా మన దేవస్థానం తరఫున చేయొద్దని చెప్తున్నాం. అతి పురాతనమైనటువంటి దేవస్థానం, రాముడికి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానం. ఈ దేవాలయం రూపురేఖలతో కట్టుకున్నప్పటికీ కూడా ఈ పేరుని వాడొద్దని చెప్తున్నాము. దీంతో విరాళాలను సేకరించొద్దని చెప్తున్నాం మేము. ఈ పేరుతో కళ్యాణాలు చేయొద్దని చెప్తున్నాం మేము. భద్రాద్రి అనే ఒక వర్డ్, భద్రాద్రి శ్రీరామ కానీ సీతారామ కానీ ఆ వర్డ్ ఉపయోగించరాదు, ఉపసంహరించుకోండి అని ప్రత్యక్షంగా కోరడం కూడా జరిగింది. ఈరోజు ఉదయం మేము ఏ అల్లరి జరగలేదు. మేమేమి ఏ దేవస్థాన కళ్యాణాల గురించి అలా చేయొద్దు ఇలా చేయొద్దని మేమేం చెప్పలేదు. కానీ పేరు మాత్రం కంపల్సరీగా మీ వెబ్సైట్ పేరు మార్చుకోండి. ఆ దేవస్థానంకు సంబంధించి మీరు కడుతున్న దాని మీద ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని మానుకోండి అని చెప్పారు. భద్రాద్రి రాముడి పేరు ఉపయోగించొద్దని చెప్పారు. అలాగే మీరు ఖచ్చితంగా స్వామిని ఏ రూపంలోనైనా ఎవరైనా సేవించుకోవచ్చు, కానీ పేరు మాత్రం వాడుకోవద్దు అనేది మా ఉద్దేశం. మా స్వామివారి ఫోటోలు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ రాముడు అనగానే ఇక్కడ కనబడుతున్నారు అందరికీ. ఈ ఫోటోలు కూడా వారు ఖచ్చితంగా ఇదే ఫోటోలు మాత్రం వేయడం మేము తప్పుగా అనుకుంటున్నాము. దీని పేరుతో ఉపయోగించరాదని చెప్పేసి మళ్ళీ మీ ద్వారా కూడా కొంచెము ఈ దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టను పెంపొందించడంలో మీ సహాయాన్ని కూడా మేము కోరుతున్నాము. ఖచ్చితంగా ఈ ఫోటో అక్కడ వారు విరాళాల దగ్గర వాడకూడదు. మన భద్రాద్రి రామ లేదా భద్రాద్రి సీతారామ అని వెబ్సైట్లు కానీ కళ్యాణాలు కానీ ఈ పేరు కానీ పెట్టుకోకూడదు అనేది మేము కోరుకుంటున్నాం. దీనికి మేము చివరిగా చెప్పేది ఏంటంటే, ఇటువంటి ఈ వ్యవస్థతో కానీ ఈ కళ్యాణాలతో కానీ ఈ పేరుతో కానీ ఎటువంటి సంబంధం మన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఏమాత్రం సంబంధం లేదు. మన దక్షిణ అయోధ్య అని మన ప్రసిద్ధిగాంచిన దేవాలయానికి ఏమాత్రం సంబంధం లేదు. ధన్యవాదాలు. ఇప్పుడు మీరేమంటారు? సహకరిస్తున్నారు. పేరున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అక్కడి దాకా ప్రజల దాకా తీసుకెళ్తున్నారు. ఏ కార్యక్రమం కూడా ఈరోజు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఎంత ఫేమస్ మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా. మన ఆడియో కానీ వీడియో కానీ విజువల్స్ కానీ లేదా మీకు తెలుసు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ విధంగా చేయడం వల్ల లక్షలాది మంది భక్తులు స్వయంగా స్వామివారిని చూడడానికి వస్తున్నారు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని ఇదే కాదు, ప్రత్యేకంగా ఇప్పుడు ఏ కార్యక్రమం జరుపుకున్నా కూడా మీరందరూ ఉత్సాహంతో వచ్చి భక్తులందరికీ చేరవేస్తున్నారు. రామనామాన్ని ఇంకా మరింత ప్రసిద్ధి చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మరి ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీ.